హలో, వెల్కమ్ టు భువన దీపు ఛానల్. ఈరోజు మన ఛానల్లో ఎగ్ పులుసు ఎలా చేయాలో చూపిస్తాను. నేను 6 ఆనియన్స్ 6 చిల్లీస్ తీసుకున్నాను. కట్ చేసి పెట్టుకోవాలి ఆనియన్స్ అండ్ చిల్లీస్. నెక్స్ట్ 4 ఎగ్స్ తీసుకున్నాను. నెక్స్ట్ వీడియోలో చూపించినంత చింతపండు తీసుకొని నానబెట్టుకోవాలి ఒక 15 మినిట్స్. ఎగ్స్ అనేది ఇలా కట్ చేసి పెట్టుకుంటే పులుసులో వేస్తే చాలా టేస్టీగా ఉంటాయి. ఎగ్స్ ఆ సూప్ అనేది దాని లోపలికి పోయి చాలా టేస్టీగా ఉంటుంది. నెక్స్ట్ స్టవ్ ఆన్ చేసి ఒక గిన్నె పెట్టుకొని 6 స్పూన్స్ ఆయిల్ వేయాలండి. ఆయిల్ క్లిప్ మిస్ అయింది. ఆయిల్ కొంచెం హీట్ అయినాక జీలకర్ర ఆవాలు వేయాలి. నెక్స్ట్ కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ అండ్ చిల్లీస్ యాడ్ చేయాలి. యాడ్ చేశాక మంచిగా మిక్స్ చేసుకోవాలి. కొంచెం ఆనియన్స్ పచ్చి స్మెల్ పోయేదానికి ఫ్రై చేసుకోవాలి. కొంచెం ఫ్రై అవ్వాలంటే సాల్ట్ యాడ్ చేయాలి. నెక్స్ట్ కరివేపాకు మంచిగా మిక్స్ చేసుకోవాలి. నెక్స్ట్ పసుపు 1/2 టేబుల్ స్పూన్ అండ్ జింజర్ గార్లిక్ పేస్ట్ 1 స్పూన్ వేసుకొని మిక్స్ చేసుకోవాలి. మొత్తం మిక్స్ చేసుకున్నాక మనం నానబెట్టిన చింతపండు పులుసు అనేది దీంట్లో యాడ్ చేసుకోవాలి. పులుపు అనేది మీ టేస్ట్ తగ్గట్టు యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకున్నాక ఒక 5 మినిట్స్ కుక్ అయిన తర్వాతకి సాల్ట్ 2 టేబుల్ స్పూన్స్, జీలకర్ర మెంతుల పొడి 1 స్పూన్ అండ్ కారం 3 టేబుల్ స్పూన్స్ యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకున్నాక మంచిగా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకొని ఒక 5-10 మినిట్స్ మంచిగా బాయిల్ అవ్వాలి ఆ సూప్ అంతా. 10 మినిట్స్ బాయిల్ అయిన తర్వాత ఇక్కడ ఒకసారి టేస్ట్ చెక్ చేసుకొని అన్నీ ఓకే అయితే నెక్స్ట్ ఎగ్స్ యాడ్ చేసి మళ్ళీ ఒక 5 మినిట్స్ కుక్ అవ్వాలి. చూడండి మొత్తం మంచిగా కుక్ అయినాయి. సూప్ కూడా థిక్గా వచ్చింది. ఓకే, ఎగ్ పులుసు రెడీ. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.